సో హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే నెవర్ హ్యావ్ ఎవర్ గేమ్ అయితే ఆడబోతున్నాం. సో ఇది మా అక్క అండ్ ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అఖిల. సో మేము ముగ్గురం అయితే ఆడబోతున్నాం. అంటే క్వశ్చన్స్ పాస్ చేసుకుంటూ చదువుతాం అనమాట. ఫస్ట్ ఆన్సర్ ఇవ్వాలి. సో గొడవ రాకుండా. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ వితౌట్ బ్రషింగ్? అందరూ మా ముగ్గురిది ఒకటే. సో ఫస్ట్ నేను చెప్తాను. సో ఏంటంటే ఎప్పుడంటే అందరికీ మా ముగ్గురికి ఒకే ఆన్సర్. ఏంటంటే మేమందరం కూడా ఒంట్లో బాగాలేనప్పుడు పేరెంట్స్ ఏదైనా తాగు అంటే బ్రష్ చేసుకుని తాగుతా అంటే అంత జైకు ఓపిక ఉండదని చెప్పేసి ఏదైనా పాలు ఏదో ఒకటి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, హ్యావ్ యూ ఎవర్ స్టోలెన్ మనీ ఫ్రమ్ యువర్ ఫాదర్స్ వ్యాలెట్? సో మాకు అలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదన్నమాట. మాకు ఒకవేళ అవసరమైనా మేము అడుగుతాము. మాకు కావాల్సినప్పుడు మేము ఖర్చు పెట్టేసుకున్నంత అలా చేస్తే మాత్రం చాలా మాకు ఇంటికి వచ్చే మామూలుగా ఉండదు. ముగ్గురికి సేమ్ రీజన్. ఈవెన్ మేము చిన్నదైనా కూడా అడిగే ఎందుకు భయం. ఆ భయం అని కాదు, ఎందుకు అలా మళ్ళీ గొడవ ఎందుకు చెయ్యాలి వాళ్ళని అడిగే మనకి అలాంటి బుద్ధి రాకూడదు అని అలాగా అంతే. అఖిల, హ్యావ్ యూ ఎవర్ చీటెడ్ ఇన్ యువర్ ఎగ్జామ్? సో మేమిద్దరం కాపీ కొట్టాము. బెస్ట్ సేమ్ క్లాస్. ఒలింపియాడ్ ఎగ్జామ్లో, మ్యాథ్ ఒలింపియాడ్లో మొత్తం ఒక దగ్గరగా ఒక 10 మెంబర్స్ అనుకుంటా. మేము 10 మెంబర్స్లో మేమిద్దరం ఇద్దరు అనమాట. సో ఒలింపియాడ్ ఎగ్జామ్లో చాలా కష్టమైనవి అనమాట. మాకు లేని టాపిక్స్ గురించి క్వశ్చన్స్ అడిగారు. సో బాగా ఇంటెలిజెంట్ బాయ్ దగ్గర నుంచి కాపీ కొట్టా. ఓకే అక్క, నెక్స్ట్. ఇది ఎప్పుడు కాపీ చేయలేదు, జెన్యూన్ పర్సన్ కానీ హెల్ప్ చేస్తా. ఎప్పుడే ఎగ్జామ్లో ఎవరైనా అడిగితే కొంచెం జాలిగా ఉండే. నమ్మకండి 2-3 సార్లు అడిగి ఏదైనా నీకు ఇస్తాను చాక్లెట్ ఇది కదా. హ్యావ్ యూ ఎవర్ కాల్డ్ యువర్ టీచర్ మామ్ ఆర్ డాడ్ బై మిస్టేక్? నేను శపథం చేస్తున్నాను అనమాట. ఎందుకంటే చెప్పాలి ఇప్పుడు. సో నేనైతే మా క్లాస్ టీచర్ని అమ్మ అని పిలిచేసాను. పొరపాటున వచ్చేసింది. అంటే చాలా గ్యాప్, హాలిడేస్ తర్వాత చాలా గ్యాప్లో అమ్మ నాన్నది ఒకటే అలవాటు అయిపోతుంది. సో అప్పుడు క్లాస్కి ఆ రోజు ఫస్ట్ డే వెళ్ళి సడన్గా టీచర్ అమ్మ అనగా నేను సారీ మ్యామ్. ఓకే, నా రీజన్ ఏంటంటే మా సోషల్ సార్ని నేను నాన్న అని పిలిచేస్తే అందరు నా కేసు ఒకేసారి సడన్గా చూసారనమాట. దట్ వాజ్ ద ఎంబారసింగ్ మూమెంట్ అనమాట. చాలా ఎంబారసింగ్గా అనిపించింది అట్లా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, హ్యావ్ యూ ఎవర్ వేవ్డ్ బ్యాక్ టు సమ్మన్ హూ వాజ్ వేవింగ్ ఎట్ సమ్మన్ ఎల్స్? అఖిల, నెవర్. ఓకే, ఇంట్రెస్ట్. సో నేను ఎప్పుడు చేశానంటే, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. అమ్మాయి ముందే ఉంది, ఇంకా అమ్మాయి నా వెనకాల ఉంది. అయితే తను హాయ్ అని చెప్పింది. నాకేమనిపింది, నేను హాయ్ చెప్పేసరికల్లా తనేమో ఇలా దగ్గరికి వచ్చింది అన్నమాట. వెనకాల ఉన్న అమ్మాయి ముందుకు వచ్చింది. అయ్యయ్యో అని చెప్పి ఇలా మొహం కవర్ చేసుకుని ఇంటికి వచ్చేసి. సో నాదేంటంటే మా ఫ్రెండ్స్కి బస్సెస్ ఇటు సైడ్ ఉంటే మధ్యలో ఫుట్పాత్ ఉంటుంది అండ్ ఇటు సైడ్ అందరూ కూర్చోడానికి అన్నమాట. బస్సు వాళ్ళు నెంబర్ వచ్చేవాళ్ళు కూర్చోవచ్చు వెయిటింగ్కి. అండ్ వాళ్ళొక ఫ్రెండ్ బస్సు ఎక్కింది అండ్ వాళ్ళెవరో ఫ్రెండ్ నాకు తెలియదు. మా ఫ్రెండ్ మా క్లాస్మేట్ అమ్మాయి ఇప్పుడు వెయిటింగ్ దగ్గర ఉందన్నమాట. వాళ్ళ ఫ్రెండ్ బస్సులో ఉన్న ఫ్రెండ్ బస్సు వెళ్ళిపోతుందని చెప్పి బాయ్ అని చెప్పింది. నేను నాకు చెప్పింది అనుకుని ఫుట్పాత్ మీద నుంచి బాయ్ బాయ్ అన్నా. అంటే నీకు కాదు, బస్సులో వెళ్ళిపోతుంది నా ఫ్రెండ్కి. అంటే చుట్టూతో చాలామంది చూసారేమో, వాళ్ళు చూసారు నేను చేసినందుకు కదా, ఎవరైనా చూసారేమో పరుగు పోయిందని చెప్పేసి ఇంకా తలబడెత్తుకుని ఇంటికి వచ్చేసాను. ఓకే, నెక్స్ట్. హ్యావ్ యూ ఎవర్ సెంట్ ఎ టెక్స్ట్ టు ద రాంగ్ పర్సన్?
చూస్తే అసలు ఎప్పుడంటే నేను నాకు మా ఫ్రెండ్స్కి గ్రూప్ ఉంటుందన్నమాట. సో నా ఫ్రెండ్కి పర్సనల్గా ఈ అమ్మాయిని తీసేద్దాం, అసలు ఎప్పుడు లిఫ్ట్ చేయదు కాల్స్, గ్రూప్ కాల్స్ ఎప్పుడు లిఫ్ట్ చేయదు, ఏమీ అసలు ఏం రెస్పాండ్ అవ్వదు, ఈ అమ్మాయిని తీసేద్దాం అని చెప్పి నేను తనకి మెసేజ్ పెట్టి పొరపాటున నేను మా గ్రూప్లోకి షేర్ చేస్తాను అనమాట అది. సో ఆ అమ్మాయి చూడలే కూడా సరిపోయింది, చూస్తుంటే చాలా పెద్ద గొడవలు అయ్యాయి. అంటే ఫ్రెండ్షిప్లో ఇలాంటివి ఏంటి అని వాళ్ళ పేరెంట్స్. సో నేనేంటంటే నా ఫ్రెండ్తో నేను పర్సనల్గా మాకు గ్రూప్ ఉందన్నమాట, ఫ్రెండ్స్ గ్రూప్. అందులో ఒకళ్ళని యాడ్ చేసుకున్నాను నేను, గర్ల్స్ గ్రూప్లో యాడ్ చేసుకుంటే మా ఫ్రెండ్తో నా బెస్టీతో నేను చాలా పర్సనల్గా అందులో ఒక అమ్మాయి గురించి మాట్లాడుకుంటాం. అసలు ఏం పట్టించుకోవట్లేదు, స్కూల్లో ఏదో పెద్ద గొడవ అయింది అమ్మాయితో, అందరికీ అయింది. సో అందుకని మేము తను అవాయిడ్ చేద్దాం, తీసేద్దామని చెప్పి మాట్లాడుకుంటూ ఏం చేశా అంటే ఏదో ఒకటి తను ఏదో పంపించిందో ఏదో చేసింది, తనది ఏదో కామెడీ ఫోటో దొరికిందనమాట. ఏదో పిక్చర్లో ఏదో వెరైటీగా అవుతుందని చెప్పేసి తనకు ఆ ఫోటో షేర్ చేయకపోయి గ్రూప్లో పెట్టేశాను. మొహం అంటే ఇలా సర్కిల్ చేసి సీ హర్ స్మైల్ అని చెప్పేసి అది పెట్టకపోయి గ్రూప్లో పెట్టేశాను అనమాట. వెంటనే ఒక మినీ హార్ట్ అటాక్, అసలు ఫాస్ట్గా తీసేసాను, డిలీట్ చేసి. నెక్స్ట్ క్వశ్చన్ అక్క. నెక్స్ట్ క్వశ్చన్, నాకే ఇలాంటి క్వశ్చన్స్. హ్యావ్ యూ ఎవర్ పార్టెడ్ ఇన్ పబ్లిక్ ఆర్ స్కూల్? ఎప్పుడు అసలు పర్సనల్ నేనెప్పుడు అలా చేయలేదు, అది చాలా పర్సనల్ థింగ్ కాబట్టి. అదైనా అలాంటి పబ్లిక్లో ఉన్నప్పుడు ఎవరికి చేయాలని కూడా, దట్స్ ప్రైవసీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హ్యావ్ యూ ఎవర్ వాక్డ్ ఇన్ టు ఏ క్లాస్ డోర్ థింకింగ్ ఇట్ ఈజ్ యువర్స్? ఓకే, ఐ హ్యావ్. ఎప్పుడంటే నేను మాకు 5 సెక్షన్స్ కింద డివైడ్ చేసి ఉంటుంది అనమాట క్లాసెస్. 6A, 6B, 6C, 6D, 6E అని. 6E అనేది ఇంకో బ్లాక్లో ఉంటుంది, అది పక్కన పెట్టేయండి. సో 6B ఇంకా 6A పక్క పక్కన ఉంటాయి అన్నమాట. సో నేను ఏదో కంగారులో 6Aలోకి వెళ్ళిపోయాను. అప్పుడు నేను క్లాస్లో ఉంటాను ఆ టైంలో. అప్పుడు అయితే నేను ఒక అమ్మాయి బోర్డు మీద రాస్తుంది, ఏదో వాళ్ళ జీకే టీచర్ ఏదో రాయమంటుంటే తను రాస్తుంది, వాట్ ఆర్ యూ రైటింగ్ ఆన్ ద బోర్డ్ అన్న. కాపంగా అది కూడా. అయితే ఆర్ జీకే మ్యామ్ గేవ్ హోంవర్క్, దట్స్ వై ఐఎమ్ రైటింగ్ అంటే మాకు ఈరోజు జీకే పీరియడ్ లేదు కదా అని చెప్పి ఒక్క నిమిషం మైండ్ బ్లాక్ అయిపోయింది. అయితే ఆ రోజు వెన్స్డే ఆ రోజు అయితే మాకు ఆ రోజు జీకే పీరియడ్ ఉండదు. అయితే ఇలా రాస్తుందంటారా నాయన అని చెప్తే మా ఫ్రెండ్ వెనక్కి నుంచి కాలర్ లాగేసింది అనమాట. నేను వేరే క్లాస్కి వెళ్ళా, పిచ్చానికి ఏమైనా ముందు నడనగానే ఒక నిమిషం కళ్ళు బ్లాంక్ అయిపోయాయి అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ పార్ట్ 2 వచ్చేస్తుంది తొందరగానే. సో మీకు చెప్పద్దా?